ఉత్తరాఖండ్లోని శ్రీనగర్ గర్వాల నుంచి రిషికేశ్కు 110 కిలోమీటర్ల దూరం. ఇదే అలకనందా రివర్ పరివారక ప్రాంతం. ఈ విధంగా హిమాలయ పర్వతాల్లో 4 గంటల ప్రయాణం చేసి రిషికేశ్ చేరుకోవాలి. డెహ్రాడూన్ నుంచి రిషికేశ్కు 43 కిలోమీటర్ల దూరం. ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రయాణం అత్యంత క్లిష్టమైనది. ఈ మార్గంలోనే 5 ప్రయాగలు ఉన్నాయి. దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్, నందప్రయాగ్, విష్ణుప్రయాగ్. ప్రయాగ్ అంటే నదుల సంగమ ప్రదేశము అని అర్థము. చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో ఉన్న 4 ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలపడం కోసమే ఈ రైల్వే ప్రాజెక్ట్ చేపట్టారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. వీటినే చోటా చార్ధామ్ అని కూడా అంటారు. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 2 దేశాలతో సరిహద్దులు గల నేపాల్, టిబెట్ బోర్డర్లు చాలా దగ్గర. ఈ 4 పుణ్యక్షేత్రాలకు ఈ మధ్యలో ఉన్న శ్రీనగర్ గర్వాల చేరుకోవాలంటే రిషికేశ్, డెహ్రాడూన్ నుండి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలరు. ఇప్పుడు ఈ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా 4 టెంపుల్స్కి అదేవిధంగా బోర్డర్స్కి చేరుకోవడానికి చాలా సులభమైన పని.
ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 327 కిలోమీటర్లు, 43,000 కోట్ల పైనే ఖర్చు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ పనులు 2017లో మొదలయ్యాయి. దేశంలోనే అత్యంత సవాళ్లతో కూడిన ప్రాజెక్ట్ ఈ చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్. ఎత్తైన హిమాలయాలు, నదులు, సొరంగాలు, ఎత్తైన వంతెనలు, తరచూ సంభవించే భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించాలంటే అత్యంత క్లిష్టమైన పని. దీనిలో భాగంగా ఒక రైల్వే లైన్ రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ వరకు 130 కిలోమీటర్ల రైల్వే పనులు జరుగుతున్నాయి.